హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వన్ ఫోర్ థాట్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అండ్ టేస్టీగా గోబీ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. సో లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం చూసేద్దాం. మిగిలిన ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు మరొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను, వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటున్నాను. ఇలా టాస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నానండి. ఇంకా సోయా సాస్, వెనిగర్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు, నేను జస్ట్ రెడ్ చిల్లీ సాస్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లోనే మొత్తం ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి వీటిని హై ఫ్లేమ్లోనే చక్కగా ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, హెల్దీ వేలో మనం చక్కగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.